హాయ్ గాయస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్కి ఇక మేము బస్సులో స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుంచి టెంపుల్ నుంచి రిటర్న్ కొంచెం లొకేషన్ లోయలు ఇక్కడ పర్వతాలు కొంచెం చాలా అద్భుతంగా ఉండే. అవి సీనరీ చూస్తుంటే మనకు ఎక్కడనో బయట చూసినట్టు అనిపిస్తుండే. పెద్ద పెద్ద లోయలు ఉండే. అవి పక్క నుంచి వెళ్తుంటే మనం చాలా అనుభూతి అయిపోతాం అక్కడ పర్వతాలకి. మనం తర్వాత నాసిక్ రీచ్ అయిపోయిండే. నాసిక్ నుంచి అక్కడ టెంపుల్ ఒక 30 కిలోమీటర్స్ ఉందంటే మా ఫ్రెండ్ మంచి ఆటోలో ఎంజాయ్ చేసుకుంటా ఆడుకుంటా కొంచెం సరదా సరదాగా అట్లనే టైం పాస్ చేసుకుంటూ ఇక మేము ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోయినాం. ఇక ఆటో అతనికి ఇట్లా మాతో పాటు కొంచెం స్పెండ్ బాగానే చేశాడు అతనికి ఇట్లా. అతను రైడ్ ఇట్లా చాలా చాలా రాంగ్ రూట్ ఉండే. కొంచెం మొత్తం షార్ట్ కట్, హైదరాబాద్లో షార్ట్ కట్స్ కొడతాయి చూడు అట్లా. ఇక టెంపుల్ దగ్గర రీచ్ కాగానే స్టార్టింగ్ మనకి టెంపుల్ ఇట్లా కనిపిస్తుంది, కొంచెం గోపురము. ఈ ఎండ బాగా కొడుతుందని చెప్పేసి కొంచెం గ్రీన్ కలర్ మ్యాట్స్ అడ్డం కట్టారు, పబ్లిక్ ఇబ్బంది కావద్దని చెప్పేసి, ఎండ ఫుల్ ఉందని. ఇక అక్కడ మహారాష్ట్ర థాలీ లంచ్ చేసుకుంటే ఇక మేము ఇక మనకు చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాము. టెంపుల్ బయటికించి ఇలా కనిపిస్తుంది మన గోపురము. ఇక తర్వాత ఇక మాకు లోపలికి లైన్ వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తున్నాం. లోపల టెంపుల్ లోపలికి ఇక టెంపుల్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ చాలా పబ్లిక్ అయితే చాలా ఉండే లోపల. యాక్చువల్గా ఇది జనరల్ లైన్ అనమాట. ఫుల్ క్రౌడ్ ఉండే. ఇక మాకు ఫుల్ అంత టైం లేదని చెప్పేసి 200 రూపీస్ టికెట్ తీసుకొని ఇక టెంపుల్ లోపలికి వచ్చేసినాం. ఇక టెంపుల్ లోపట మనకు ఎట్లుంటే శివలింగము బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఒకటే దగ్గర ఉంటారు. ఇక్కడ త్రయంబకేశ్వర్ అనేది మూడు అని అంటారు, నేత్రాలు కలిపి. ఈ శివలింగంకి ఎప్పుడు నిత్యము మనకు రివర్ పాస్ అయితేనే, ఈ గోదావరి వాటర్ ఏంటంటే శివలింగానికి అభిషేకం చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. బ్రహ్మగిరి పర్వతం నుంచి వాటర్ వస్తాయి అనమాట ఇక్కడ త్రయంబకేశ్వరంకి. త్రయంబకేశ్వర్లో ఏంటంటే మనకు ఒకసారి దర్శించినంటే మన పాపాలు తొలగిపోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట, పురాతనమైన నమ్మకము. ఇది ఏంటంటే సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ వెలిచిన రూపం అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు రూపాలకి ఒకే శివలింగం లోపల మనం ఎక్కడ చూడం భారతదేశంలో. మనం సాక్షాత్ ఈ శివలింగము ఇక్కడ త్రయంబకేశ్వర్లో మాత్రమే చూడడం జరుగుతుంది. అక్కడ నుంచి మేము నాసిక్కి వచ్చేసినాము టెంపుల్ నుంచి. ఇక ట్రైన్ ఎక్కేసి రిటర్న్ ఇక మేము సీదా కొంచెం ట్రైన్లో కొంచెం మేము ఫన్ చేసిండే. అక్కడ నుంచి కాచిగూడకు వచ్చేసి కాచిగూడ నుంచి కొంచెము వీడియో క్లిప్ తీసుకొని ఇక అందరం ఒకటేసారి గ్యాదర్ అయిపోయి అక్కడ నుంచి బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చేసి ఇక సీదా ఇంటికి వచ్చేసినాం. ఒక క్లిప్ తీసేసుకొని టాటా బాయ్ బాయ్.